సయాటికాకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఫిజియో వల్ల కంప్లీట్గా ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సయాటికా ఏ స్టేజ్లో ఉందని చూసుకోవాలి. దానికి ఏం చేస్తాము, ఫస్ట్ నియర్ బై అమోర్ హాస్పిటల్కి మన దగ్గరికి వచ్చామనుకోండి, ఫస్ట్ ఎంఆర్ తీస్తాము. ఎంఆర్లో డిస్క్ వస్తుంది. ఒకవేళ సయాటికా ఈజ్ నథింగ్ బట్ డిస్క్ అని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ ఏ స్టేజ్లో ఉంది, లైక్ ప్రొట్రూజన్లో ఉందా, స్పాండలైసిస్ అంటాము, స్పాండలిస్థెసిస్ అంటాము, ఇట్లా రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఒకవేళ డిస్క్ వచ్చి నా మీద కంప్రెస్ అయ్యి ఎంత కంప్రెస్ చేస్తుంది, ఆ కంప్రెషన్ని బేస్ చేసుకొని ఏదర్ ఫిజియోలో కవర్ చేసుకోవాలా లేదంటే సర్జికల్ ఆప్షన్లోకి వెళ్ళాలనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది సయాటికా డిస్క్లన్నీ కూడా సర్జరీ లేకుండా ఫిజియోథెరపీలో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది పీక్ స్టేజ్లో ఉంటారు, అంటే కంపల్సరీ సర్జరీ అనే స్టేజ్లో కూడా ఉంటారు. వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉంటుందని మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ని కూడా ఫిజియో వల్ల నార్మల్ చేయొచ్చు అంటారు. అంటే యాజ్ ఆఫ్ టోల్ బేస్డ్ ఆన్ డిస్క్ అనమాట. ఇప్పుడు మీకు ఒక పెయిన్ టెండెన్సీ లెవెల్ ఉంటుంది, నాకు ఒక పెయిన్ టెండెన్సీ లెవెల్ ఉంటుంది, సమ్ ఎక్స్ క్యాండిడేట్కి ఇంకొక పెయిన్ ఇప్పుడు మనం పెయిన్ని తీసుకునే దాన్ని బేస్ చేసుకొని మనం సర్జరీకి వెళ్ళాలా, ఫిజియోలో కవర్ చేసుకోవాలా అని చెప్పి చూసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ మనం ఆర్థోపెడిక్స్ దగ్గరికి రాగానే ఫస్ట్ సయాటికాకి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫిజియో. వై ఫిజియో ప్లేస్ క్రూషియల్ రోల్ అనేది ఏంటి అంటే, ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో మనం ఐఎఫ్టీ పెయిన్ రిలీవింగ్ కోసం ఒక మొడాలిటీ ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం ట్రాక్షన్ అని ఇస్తాం. అంటే డిస్క్ వచ్చి నర్వ్ మీద ప్రెస్ చేస్తున్నాము కదా, అది కాస్త కూస్తో కంప్రెషన్ తగ్గించుకోవడం కోసం ఒక ట్రాక్షన్ అని ఒక మెషిన్ ఉంటుంది మన దగ్గర, అదొకటి ఇస్తాం. అవి ఇచ్చి చూసి పెయిన్ ఎలా ఉంది ఏంటి చూసుకున్న దాన్ని బట్టి తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు.